ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. హస్తంలో ఈ మధ్య భాగం లోపట మనకి రాహు స్థానం ఉంటుంది. సో రాహు ఛాయాగ్రహం కాబట్టి ఈ రాహు ముఖ్యంగా మనకి విమర్శకు సంబంధించినటువంటి విషయాలు, వాదన, విప్లవము, పట్టుదల, శక్తికి మించినటువంటి పనులు, కార్యవాది, రహస్యవర్తన అంటే రహస్య ప్రవర్తన, అంతుచిక్కని వ్యాధులు, వీటన్నింటి గురించి రాహు తెలియజేయడం జరుగుతుంది. రాహు యోగిస్తే ఓవర్ నైట్ సెలబ్రిటీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సెలబ్రిటీ కావాలంటే రాహు యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉండాలి. రాహు బాగుంటేనే సెలబ్రిటీ కానీ 10 మంది గుర్తుపట్టే విధంగా ఉండడం కానీ జరుగుతుంది. రాహు యొక్క అనుకూలత లేకపోతే ఎప్పటికీ ఒక విర్చువల్ వరల్డ్ లోపట అంటే ఒక ఊహా ప్రపంచం లోపట విహరిస్తూ ఆశలు, ఆశయాలు ఉన్నప్పటికీ కూడా శక్తికి మించినటువంటి పనులను పెట్టుకొని అవి ఎలాంటి సక్సెస్ లేకుండా జీరోగా మిగిలిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓవర్ నైట్ జీరో కూడా చేసేటువంటి అవకాశం ఈ రాహు వల్ల ఉంటుంది. రాహు వల్ల అంతుచిక్కని వ్యాధులు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. గుప్త వ్యాధులు కూడా కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. రాహు బాగుంటే కనుక ఓవర్ నైట్ సెలబ్రిటీ, ఓవర్ నైట్ స్టార్డమ్, ఓవర్ నైట్ పాపులారిటీ, ఓవర్ నైట్ నేమ్ అండ్ ఫేమ్, ఓవర్ నైట్ వెల్త్, సక్సెస్ ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సమాజంలో మనం ఎవరినైనా తీసుకుంటే అంటే సినిమాకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, పాలిటిక్స్కి సంబంధించిన వ్యక్తులు కానీ, లేకపోతే మంచి స్థానాల్లో ఉన్నటువంటి ఏ వ్యక్తిని కూడా తీసుకుంటే ఆ వ్యక్తి యొక్క రాహు స్థానం అనేటువంటిది బాగుంటుంది. బాగుంటేనే అటువంటి వ్యక్తులు సమాజం లోపల ప్రముఖ వ్యక్తులుగా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.